సాహితీ చెప్పండి, ఈ మధ్య మనం ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ని బాగా చూస్తున్నాం. అవును. ఏజ్తో సంబంధం లేకుండా చూస్తూ ఉంటాం. దీనికి ఏదైనా టెక్నిక్ ఉందా? అండ్ నేను గమనించింది విమెన్లో ఎక్కువగా చూస్తాము. అవును. ఎందుకని? యాక్చువల్లీ ఒకప్పుడు ఆ, విమెన్ లో ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఏం men లో కూడా లేదా? వస్తున్నాయి ఎక్కువగా. ఓ, సో యాక్చువల్లీ పాయింట్ నేను అప్పట్లో బాగా చెప్పేదాన్ని క్లాసుల్లో. నాకు ఇప్పుడు మీరు అవునా? అనగానే గుర్తొచ్చింది. ఆ, ఏం లేదక్క, థైరాయిడ్ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్, ప్రాపర్ ఓకే. లైఫ్ స్టైల్ డిసార్డర్. మీరు లైఫ్ స్టైల్ సరి చేసుకున్నప్పుడు మీ థైరాయిడ్ లెవెల్స్ లో కూడా మార్పు వస్తుంది. ఓకే. అండ్ యోగా అద్భుతంగా పనిచేస్తుంది అవును, ఇది థైరాయిడ్ కి. మాత్రం నేను చాలా చోట్ల చాలా సార్లు ఎన్నో విన్నాను. సార్లు. మీ వీడియోస్ ఎన్ని చూసానో దీని అవును. మీద. అసలు కాదక్క, మన దగ్గరే ఆ, 12 ఏళ్ల నుంచి థైరాయిడ్ ఉండి తగ్గని వాళ్ళు ఎంతో మంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 మంది ఆ, 12 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి అలా తగ్గని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ లెవెల్స్ నార్మల్. ఓ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు చాలా సంతోషంగా మై చెప్పడం గాడ్. అలా. అంటే 2 ఏళ్ల నుంచి నాతోటే ఉన్నారు స్టూడెంట్స్. ఓకే. కొంతమంది ఇప్పటికి కూడా 100 మంది ఉన్నారు ఈజీగా. అది గొప్ప విషయం, చాలా సంతోషమైన విషయం. అంతే కదా. అందులో చాలా మంది అలా ఓన్లీ జనవరిలో, ఈ జనవరి నేను సెలబ్రేట్ చేశాను అనమాట. అది నాకు ఇంకా ఆహా. గుర్తుంది. 42 మందికి నార్మల్, ఒక్క మంత్ ఆఫ్ జనవరిలో 42 థైరాయిడ్, ఓన్లీ థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి మన సూపర్ క్లాసెస్ లో. సూపర్. 3 బ్యాచెస్ కలిపి అట్లా నేను అప్పుడు సెలబ్రేట్ చేసే క్లాస్ లో అట్లా ఫుల్ హ్యాపీగా అలా ఓకే. అలాంటి మూమెంట్స్ వచ్చాయి. సో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను థైరాయిడ్ లో. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒకటి బాగా పని చేసేది ఏంటంటే యోగాలో టంకు విద్య ప్రాణాయామం అంటారు. మనం సుఖాసనాలు కూర్చుని చిన్ముద్రలో తీసుకొని ఎప్పుడైనా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలి. మన ప్రాణాయామంలో ప్రాణ పాసేజ్ అనేది స్మూత్ గా ఉండడానికి నోజ్ నుంచి డీప్ బ్రీత్ ఇన్హేల్ చేసుకొని మౌత్ క్లోజ్ చేసి అన్న సౌండ్ చేసుకుంటూ వెరీ స్లోగా నెక్ కి అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఇవ్వాలి. యూ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. మనకు తెలుస్తుంది ఇక్కడ వైబ్రేషన్. మీరు చేస్తానంటే నాతో పాటు ఒక్కటి చూడండి. ఎస్. ఇలా ఓ, ఇలా 5 రౌండ్స్, ఒక ఈచ్ రౌండ్ 5 టైమ్స్ అలా స్లోగా చేసుకున్నట్టు అవుతే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనకు చాలా ఆసనాస్ ఉంటాయి. భుజంగాసన, అప్ సైడ్ అశ్వసంచాల ఆసన, ఇట్లాంటి చాలా ఆసనాస్, బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. కానీ అక్క మనకు బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా ఒక 1 అవర్ ఫుల్ బాడీ చేయాలి. ఎందుకంటే అన్ని ఇంటర్లింక్డ్ లోపల. ఎస్ ఎస్. ఏ ప్రాబ్లం ఉన్నా 1 అవర్ తప్పకుండా ఉండాలి. కానీ ఇంకొక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఎక్స్ట్రా వేరే పూట మనకి సపరేట్ ఆ ప్రాబ్లం కి తగ్గట్టుగా కూడా కొన్ని ఆసనాస్ ఉంటాయి. మనకి చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ పని చేస్తాయి అనమాట. ఓకే. సో దాంట్లో మెయిన్ థింగ్ టంక్ విద్య ప్రాణాయామం. ఇంకొక విషయం, యోగా చేయాలంటే ఎంప్టీ స్టమక్ తో మార్నింగ్ అవర్సే చేయాలా? ఇప్పుడు మీరు చెప్పిన ముద్రాసు ఇలాంటివి కొన్ని మనం ఎక్కడ మన వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుంది. అయితే మార్నింగ్ ఇప్పుడు మీరు ఏ టైంలో ఎంత మీరు ప్రాక్టీస్ చేసినా మార్నింగ్ అట్లీస్ట్ పరిగడుపున 15 నిమిషాలైనా యోగా ప్రాక్టీస్ చేయమని చెప్తాను నేను. 15 నిమిషాల నుంచి 30 గంట వరకు, 2 గంటలు మీ టైంని బట్టి. కానీ అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు మాత్రం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఒక ప్రాణాయామం ఉండాలి తప్పకుండా, ఒక ఫ్లో ఉండాలి, అంటే ఆసన ఫ్లో ఉండాలి, లేదా సూర్య నమస్కారాలు చేసి మెడిటేషన్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నా సరిపోతుంది. మార్నింగ్ ఇది చాలా మంచిది. కంప్లీట్ గా అప్పుడు మనం కంప్లీట్ చేసినట్లు అంటారా? అలా అంటే లేదు. ఇప్పుడు మార్నింగ్ యోగా చేస్తున్నాం, ఏమి ప్రాణాయామం ఉండాలి, ఇప్పుడు మీరు చెప్పినట్టు సూర్య నమస్కారం, ఇవన్నీ చేస్తేనే కంప్లీట్ గా వర్క్ చేసినట్టు. అంటే మనకు మంచి లేకపోతే ఓన్లీ సూర్య నమస్కారం ఓకే నా? ఓన్లీ ప్రాణాయామం కూడా ఓకే, రైట్. ఓన్లీ సూర్య నమస్కారాలైనా కాకుండా మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చాలా బిజీ సాహితీ నేను కాబట్టి ఎక్స్క్యూజ్ ఇచ్చి ఓకే ఒకటైనా చేయండి అక్క అంటున్నారు, కానీ స్టూడెంట్స్ అయితే అలా అలా చెప్పారు. 15 నిమిషాలు సరిపోదు, 1 అవర్ చేయమని కూడా చెప్తాను. మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుసు, మీ బిజీ స్కెడ్యూల్ తెలుసు. కొన్నిసార్లు షూట్ ఉంటే మీరు ఏ టైంకైనా వెళ్ళాల్సి వస్తుంది. ఏ టైంలో ఉన్నా మీరు 15 నిమిషాలు, మీకు మార్నింగ్ కుదరట్లేదు, ఓపిక లేదు ఈ రోజు అనుకుంటున్నారు, 15 నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి. ఇంకో 15 నిమిషాలు, అర్ధ గంటనో గంటో దొరికినప్పుడు సూర్య నమస్కారాలు, వేరే ఫ్లోస్ అన్ని చేసుకోవచ్చు. కానీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక 15 నిమిషాలు రొటీన్ ఉండాలి అక్క. దాంట్లో ఏం ఇంక్లూడ్ చేసుకుంటారు మీ ఇష్టం. మీరు ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి, సూర్య నమస్కారాలు, లేదా ఇంకేమైనా ఆసన ప్రాక్టీస్ ఏదైనా సరే. ఎందుకంటే మనం మార్నింగ్ చేసే ఆ 15 నిమిషాలు దినచర్య, ఆయుర్వేదిక్ బయాలజికల్ క్లాక్ అన్నాను. ఇప్పుడు ఆ మార్నింగ్ టైంలో మనం 6 నుంచి 8 లోపు చేసుకుని ఆ సన్ రైజ్ వచ్చేటప్పుడు ఇంకా మనం సన్ రైజ్ లో చేసుకుంటే మనకి చాలా మంచిది. రోజంతా మూడ్ రెగ్యులేషన్స్ అయి ఉండొచ్చు, యాక్టివిటీని సాఫీగా సాగడానికి, రోజంతా కూడా హ్యాపీగా ఉండడానికి, స్ట్రెస్ అయినా, మెమరీ అయినా, కాన్సన్ట్రేషన్, ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్. కమింగ్ టు థైరాయిడ్,
థైరాయిడ్. ఎస్. సో ఒకటి థ్రోట్ తో చేసే చేసే ఆసన, ఆసన. ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఇంకా చాలా ఉంటాయి అక్క. ఆసనాస్ ఇంకేం ఇలాంటివి, changes భుజంగాసన్, సూర్య నమస్కారాలు ఇవన్నీ చాలా బాగా పని. ఇంకా చాలా కొన్ని ఆసనాస్ ఉంటాయి మనకి, వీరాసన్లో నుంచి బ్యాక్ బెండింగ్ తీసుకునేటివి ఉన్నాయి. కానీ ఒక గురు సేతుబంధ్ ఆసన్ చాలా బాగా పని చేస్తుంది. కొన్ని ఆసనాస్ చెప్తామంటే ఇవన్నీ ఉంటాయి మనకి. Okay. సర్టన్ సర్వాంగాసన్ పీరియడ్ ఉంటుందా దీనికి, లేకపోతే ఉంటుందక్క. అంటే లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? చెయ్యాలి. ఆ లెవెల్స్ ని బట్టి తగ్గించుకోవటం పెంచుకోవటం అవును. ఉంటుందా? హ్మ్. క్లయింట్స్ మీతో ఎలా ఫాలో అవుతారు? నేను తప్పకుండా ఇప్పుడు నా దగ్గరికి ఎవరు జాయిన్ అయినా 3 నెలలు తప్పకుండా రమ్మంటాను అక్క. నేను చెప్పకపోయినా 3 నెలలు తప్పకుండా వస్తారు. నేను వెళ్ళమన్నా వెళ్ళరు ఇంకా తర్వాత చాలా మంది. అంటే అలవాటు పడిపోతారు. అండ్ మీరు ఎప్పటికీ యోగా చేయాలి. అంటే ఎవరమైనా, మీరైనా నేనైనా, ప్రతి ఒక్కరి మీద Don't skip ఎప్పటికీ అన్నమాట. ఉండాలి. అట్లీస్ట్ మనకి మనం ఒక గంట ఇచ్చుకోలేకపోతే ఎట్లా, వారానికి ఒక 5 గంటలు ఇవ్వలేమా? వారం మొత్తంలో ఒక 5 గంటలు మన కోసం మనం ఇవ్వలేకపోతే ఇంకా మనం ఏం చేస్తుంది? తప్పదు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, Yes, మందులు yes, ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా. సో థైరాయిడ్ ఉన్న అంతే, మీకు 3 నెలల నుంచి 6 నెలలు ప్రాపర్ గా నేను చెప్పినట్టు చేయాలి. అండ్ ఇంకొకటి బాగా పని చేసే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వాల్నట్ ఆయిల్ తోటి ఇలా మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ ఫుడ్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం తినేకూడని ఐటమ్స్ ఉంటాయి, తినే ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని చెస్ట్నట్ ఫ్లోర్ ఇట్లాంటివి మంచిది, బక్వీట్ ఫ్లోర్ తో చేసుకోమంటాను, రొట్టెలు లేదా చపాతీ లేదా జావా టైప్ లో చేసుకోమంటాను. ఇలా కొన్ని వాళ్ళకి చాలా మంచివి ఉంటాయి అన్నమాట. ఎక్కువగా థ్రోట్ మీద ఎందుకు చూపిస్తుంది సాహితి, మీరు ఐడియా ఉంది? థైరాయిడ్ కదా, అక్కడ లవ్ కనిపిస్తా ఉంటుంది కదా. ఉంటది. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనం చూస్తే కొంతమందిని అర్థమైపోతుంది. తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్స్ లో కొంచెం లావ్ అయిన వాళ్ళకి కొంచెం థైరాయిడ్ టెస్ట్ వెంటనే చెప్పిన రోజులు కూడా ఉంటాయి. చేపించుకుంటే పాజిటివ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ కొంచెం అటు ఇటు అవ్వడం, మళ్ళీ సెట్ అట్లా చాలా సార్లు వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వటం, లేజినెస్ ఉంటది పాపం, అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు పాపం. చాలా మంది విమెన్ ఏం బాధపడుతూ ఉంటారు అంటే, ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంటారు లైఫ్ లో, సడన్ గా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని రోజులకి డల్నెస్ వస్తుంది, లేజినెస్ వస్తుంది, ఏం చేయాలనిపించదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాగా కొంచెం డిప్రెసింగ్ గా ఉంటది. ఇట్లా చాలా రకాల బాడీలో సడన్ వెయిట్ చూస్తారు. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు నేను ఇలా బక్కగా ఉన్నాను, నేను ఎక్కడికైనా రాగానే, ఇప్పుడు మీరు చూసారు స్టూడియోకి రాగానే సాయితి బాగున్నా, సాయితి బక్క ఇలా అన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు సడన్ గా నేను వెయిట్ గెయిన్ అయ్యాను, అందరూ ఇప్పుడు నన్ను ఇలా అంటా ఉంటారు, సడన్ గా నాకు ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటివి కూడా బాగా అవుతుంటాయి. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవటం మస్ట్ కదండి. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో నేను అందరికీ చెప్తాను, అంటే సంవత్సరంలో అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి ఫుల్ బాడీ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ ప్రొఫైల్ అయినా అన్ని ప్రొఫైల్ ఉండాలి. ఓకే. సో కంప్లీట్ గా మనకి యోగాలో మాత్రం క్యూర్ అవడానికి అవకాశం, చాలా మంచి అవకాశం ఉంది. హ్యాపీలీ ఏజ్ తో సంబంధం లేకుండా మన దగ్గర 65 మీకు ఇంటర్వ్యూ కూడా ఒకసారి తెచ్చాను అక్క, ఇంటర్వ్యూ కూడా తెచ్చాను. అవునవును, 65-year-old ఆంటీ వచ్చారు, ఇంకొక 60-year-old అంకుల్ వచ్చారు, సార్ వచ్చారు. సో అలా ఇష్టంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. మళ్ళీ అందుకే మనం చేసే అలవాటే మనకి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉంటామనేది చెప్తుంది. ఇప్పుడు ఈ ఏజ్ లో నేను నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నేను నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు ఆ యాటిట్యూడ్ ఉంటే 40 ఏళ్ళకి హాస్పిటల్లో వెనకాలనే తిరగాల్సి వస్తుంది. కూర్చోవాలన్నా భయమే, నిల్చోవాలన్నా భయమే, ఏం తినాలన్నా భయమే అవుతుంది. రైట్.